సుమారు 18 లక్షల వ్యయంతో మణికొండలో నూతన మున్సిపల్ కార్యాలయాన్ని నిర్మించారు. ఇప్పటికే దీని నిర్మాణం పూర్తవగా ఈ నెల 19న మంత్రి శ్రీధర్బాబు చేతుల మీదుగా భవనాన్ని ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. నూతన భవన ప్రారంభానికి ముందు అక్కడి పనులను ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పరిశీలించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ఈ కార్యాలయం ఎంతో ఉపయోగపడుతుందని ఆయన అన్నారు. మున్సిపాలిటీలో ఒక మంచి పరిణామం ప్రజలు కోరుకున్నట్టుగా ఎన్నో రోజులు మున్సిపల్ సిబ్బంది కానీ కమిషనర్ కానీ ఎంతో ఇబ్బంది పడుతూ ప్రజలు కానీ కూడా ఈరోజు ఇంతమంది ఆఫీసులు కట్టుకుంటాం, చాలా సంతోషం. దాన్ని మా కమిషనర్ గారిని వాళ్ళ సిబ్బందిని అందరినీ మా కౌన్సిలర్లను చైర్మన్ అందరినీ అభినందిస్తూ ఇన్సూరెన్స్ 18 కోట్లు దీనికి ఈరోజు మొత్తం కింద నుంచి మొత్తం కంప్లీట్ అయిందా. స్టేడియం 3.5 కోట్లు, మరి అండర్ గ్రౌండ్ డ్రైన్స్ రోడ్స్ అంతా కూడా కలిసి 100 కోట్లు, మొత్తము 210 కోట్లు జరగడం జరిగింది. దానికి చంద్రబాబు గారు మా మినిస్టర్ గారు రావడం జరుగుతుంది, మహేందర్ గారు రావడం జరుగుతుంది, స్పీకర్ గారు కూడా రావాల్సి వస్తే అందరూ కూడా వచ్చి దీన్ని ప్రారంభించడం జరుగుతుంది. ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు ఏదైతే ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ పనులు అవుతున్నాయో ఆ పనులన్నీ పూర్తి చేసి ప్రజలకు సహకరించి ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా చేసిన ముఖ్యమంత్రి గారిని అభినందిస్తూ చూస్తున్నాను. చాలా మంది ప్రభుత్వాలు వచ్చిన తర్వాత పాత పనులు ఉంటే కొత్త పనులు అంటే పెండింగ్ పెట్టి వేరే పనులు పెట్టారు. కానీ ముఖ్యమంత్రి అట్లా కాదు, ఎవరు చేసినా మన హయాంలో పని జరగాలని చెప్పి ఇంత పెద్ద స్పీడ్గా చేయడం మా కమిషనర్ గారు, కౌన్సిలర్ అందరు, చైర్మన్ గారు అందరినీ, వైస్ చైర్మన్ గారు అందరూ కూడా చేయడం చాలా సంతోషం. మణికొండ మున్సిపాలిటీలో ఒక మంచి పరిణామం